హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనుష పూసా. ఆగండి మార్నింగే బస్ చూపిస్తున్నారు, ఏదో చెప్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఫ్యామిలీ అయితే ఎస్టర్డే నైట్ ప్లాన్ చేశారు నాగార్జున సాగర్కి వెళ్దామని. మార్నింగ్ చేసి వెళ్ళిపోతున్నాం. ట్రావెలర్స్ అయితే బుక్ చేసుకున్నాం. అక్కడ 13 గేట్స్ టోటల్ ఎన్ని గేట్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేశారంట ఫస్ట్ టైం. 26 గేట్స్. సో అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉందో. అక్కడికి వెళ్ళాక ఓపెన్ చేసి చూపిస్తాం ఎలా ఉందో. ఇలా బస్సులో వెళ్తున్నాం అందరం, అతనే డ్రైవర్. ఇదిగా అందరం ఒక్కొక్కరు బస్సులో ఎక్కి సెటిల్ అవుతుంది. బస్సులో అందరం ఎక్కి కూర్చొని ఇలా సెటిల్ అయ్యి మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము. మా సిస్టర్స్, కజిన్స్, పిన్ని, బాబాయ్ అందరం. చాలా ఫన్నీగా ఉంది. ఇలా 2 to 3 monthsకి ఒకసారి ఫ్యామిలీ అంతా కలిసి గెట్ టుగెదర్ లాగా బయటికి వెళ్తే చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ పెట్టుకొని బస్సులో వెళ్తాం మేమైతే మ్యాక్సిమం ట్రావెల్స్ బుక్ చేసుకొని. ఇలా వెళ్తున్న దారిలో మిడిల్లో మాకు ఒక బండి ట్రక్ కనిపిస్తే అక్కడ తినడానికి ఆగం. చాలా బాగుండే టిఫిన్స్ అయితే టేస్ట్. పండుకున్నావా? ఈమెకు ట్రిప్స్ అంటే ఫస్ట్ వస్తుంది, ఏడికంటే అడిగి. ఏమైందమ్మా? టిఫిన్స్ తినడానికి ఇక్కడ ఎన్నో ప్లేట్ మంటేజ్ ఇది? 3వ ప్లేటా? మా ఫాదర్ అందరికీ టిఫిన్స్ చెప్తున్నారు. వెళ్తున్న దారిలో మాకు చింతపల్లి దగ్గరలో ఇలా సాయిబాబా టెంపుల్ కనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. గోశాల ప్రతి ఒక్కటి ఉంది. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఎవరైనా వెళ్తే సాగర్కి ఈ టైంలో విజిట్ చేయండి. చింతపల్లి దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్. చాలా బాగుంది. మా మమ్మీ అయితే ఇలా ఆవుతో ఫోటో దిగుతుంది నన్ను దించమని అడిగి. టెంపుల్ లోపలికి వచ్చాము. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చూడడానికి మెయింటెనెన్స్ కూడా అంతా సూపర్ చేశారు. ప్రసాదం కూడా పెట్టారు. మాకైతే కేసరి పెట్టారు. టెంపుల్ లోపల కూడా చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సాయిబాబావి చాలా చాలా కన్స్ట్రక్ట్ చేశారు అన్నీ. పెద్దనాన్న మా డాడీ కామెడీ ఇక్కడే టెంపుల్లో మనకి సాయిబాబా ఇలా పడుకున్నట్టు ఉన్నారు, ఇంకోటి ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నట్టు సెట్ చేశారు. ఇదైతే చాలా బాగుంది. మీరే చూడండి, నేను చూపిస్తున్నాను మొత్తము. ఇక్కడ చూడండి సాయిబాబా అబ్జర్వ్ చేయండి, మా నుంచి మాట్లాడుతున్నట్టు ఉన్నది. రూపం కూడా సేమ్, ఫింగర్స్ అన్ని బాబాకి ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి మొత్తం. మంచి నిలవాడు చెప్పు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, సాయిబాబా ఎలా మాట్లాడుతున్నా? ఇలా వెళ్తున్న దారిలో ఇలా నేచర్ ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంది. మనం ఎప్పుడు సిటీస్లో ఉంటాం, వెళ్తున్నప్పుడు ఇలా నేచర్ని ఎంజాయ్ చేయాలి మనం బాగా. ట్రీస్ అన్నీ పిల్లలకి కూడా అప్పుడప్పుడే ఇలా చూపిస్తూ ఉండాలి ట్రిప్స్ లాగా. పబ్లిక్ అయితే సాగర్ చేరుకున్నాము. పబ్లిక్ అయితే ఫుల్ ఉండే, మనకి దగ్గర వరకు కార్స్ కానీ వెహికల్స్ ఏది వెళ్ళనివ్వట్లేదు. ఫుల్ పబ్లిక్ ఉండే. మేము వెళ్ళింది అయితే సాటర్డే రోజు. చూడండి మీరే, వాటర్ అయితే ఫుల్ ఉంది. చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళాం మేము, ఎలా ఉందో చూడడానికి. వెళ్తున్న దారిలో మనకి ఇలా అన్నీ తినడానికి స్నాక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. ఇలా మేము కావాలని కొనుక్కొని తింటున్నాము. ఇలా మక్కబుట్ట అన్నీ చాలా అమ్ముతున్నారు తినడానికైతే. చూసేయండి, నాగార్జున సాగర్ గేట్స్ ఓపెన్ చేశారు. ఎంత బాగుందో. మేమైతే ఫుల్ ఎగ్జైటింగ్గా వెళ్ళాము చూడడానికి.
యాక్చువల్గా మేము 26 గేట్స్ ఓపెన్ ఉన్నాయి అనుకున్నాం, కానీ ప్రజెంట్ అయితే 21 ఉన్నాయి. చాలా సూపర్ ఉండే అసలు చూడడానికి. యాక్చువల్గా మన నాగార్జున సాగర్ కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అంటే మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు. వాటర్ అయితే ఫుల్ ఫ్లోగా ఉంది అసలు. అలా అందరం కాసేపు కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేసాము. చూడడానికి చాలా బాగుండే. ఎక్కడికి వెళ్ళినా మనం ఫొటోస్ అయితే మ్యాండేటరీ కదా, ఇక్కడ నేను ఫొటోసే తీసుకుంటున్నాను కొన్ని అయితే. అందరు అలసిపోయి ఇంకా లాస్ట్కి జ్యూసెస్ అవన్నీ వెళ్ళాం. స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా వచ్చామో అందరు ఫేసెస్ అయితే ఫుల్ మాడిపోయినాయి, అలసిపోయి అందరు అక్కడ కూర్చున్నారు. ఎండలు కొట్టాయి అసలు. చేపలు అన్నీ ఉన్నాయి డాడీ. ఫుడ్ తినడానికి రిటర్నింగ్లో మేము ఒక ప్లేస్ దగ్గర అడుగుని ఆగాము, శ్రీ వినాయక ధాబా అని. ఫుడ్ అయితే సూపర్ ఉండే అసలు. జస్ట్ వెజ్లో మనకి అన్ని కర్రీస్ ఉన్నాయి. ఎలా అంటే థాలీ టైప్ ఉంది, వెజ్ బిర్యానీ, ఇంకా కొన్ని కర్రీస్ ఉన్నాయి. ఫుడ్ అయితే సూపర్ టేస్ట్ ఉంది. ఎప్పుడైనా ఇట్లా మన బయటికి ట్రిప్స్కి వెళ్తే డాబాస్లో ట్రై చేయాలి, చాలా బాగుంటుంది. ఎప్పుడు హోటల్స్లో తినకన్నా ఇలా డాబాస్లో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఫుడ్ చూడండి, మాకైతే ఆ రోజు 4 కర్రీస్ ఉండే. అందరం ఫుల్ మంచిగా హాయిగా తిని కడుపు నిండా తిన్నాము. అక్కడ సైడ్కి కూడా మనకి చాలా పెద్ద పొలాలు అన్నీ ఉండే, నేను అవి చూపించడం మర్చిపోయాను. నాగార్జున సాగర్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో చాయ్ తాగడానికి అయితే ఆగాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అందరూ. బయటకి ఎక్కడికైనా ఎంత అయితే టీ అయితే ఫస్ట్ తాగుతారు, పిల్లలు కూడా తాగుతున్నారు లాస్ట్కి అయితే. సో వీడియో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.